హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఆ 52 లక్షల ఓట్లెవరివి? ఎన్నికల కమిషన్పై తీవ్ర అనుమానాలు. 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పడిన 52 లక్షల ఓట్లు ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్నికల కమిషన్ పైనే తీవ్ర అనుమానాలు రేపుతున్న సంచలన విషయాలు ఇవే. వైసీపీ నేత మాజీ మంత్రి సాకె శైలజానాథ్ 2024 ఎన్నికల లెక్కింపుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. కేవలం 5 సెకండ్లకు ఒక ఓటు ఎలా పడిందని, ఈ మెరుపు వేగం వెనుక కుట్ర ఏంటని నిలదీశారు. పోలింగ్ శాతం ప్రకటించడానికి ఎందుకు ఆలస్యం? కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెక్కల్లో తేడాలు ఎందుకు? దేశంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తోందా లేక కేంద్రం చేతిలో కీలుబొమ్మనా అని శైలజానాథ్ ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో సగటున 20,000 ఓట్లు తేడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపులో పారదర్శకత లేదని, ఈ 52 లక్షల ఓట్ల వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని సాకే శైలజానాథ్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే సుష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ 52 లక్షల ఓట్ల మిస్టరీపై మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ చేయండి. ఎన్నికల పారదర్శకత కోసం ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.